అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్థానికులు రోడ్డెక్కారు. తమకిచ్చిన రహదారిని ఆక్రమణ చేసిన వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. 27 ఏళ్లుగా నివసిస్తున్న 20 కుటుంబాలను కాదని వేరే వ్యక్తి వచ్చి రోడ్డు తనది అనడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గోపి అండి, 17వ వార్డు సంబంధించింది ఇదండి. ఇది 17వ వార్డు వడ్డీగూడెం ఆనుకుని ఉన్న ఈ రోడ్డు అండి. ఇది దీంట్లో 6 ఫ్యామిలీలు ఉండి 20 కుటుంబాలు ఉన్నాయండి. 6 బిల్డింగ్లు. ఇది 1952 నుంచి ఇది రోడ్డు కింద ఉన్నదండి. అప్పట్లో ఇది రోడ్లో ఆవులు రహదారులు వాడుకోవడానికి కింద కొన్నారండి. ఈ రోజున సత్యనారాయణ వచ్చి ఈ రోడ్డుని కొన్నానని చెప్పి మా అందరినీ ఇక్కడ భయభ్రాంతికి గురి చేస్తున్నాడండి ఆయన. ఇది మాకు మున్సిపల్ అప్రూవల్ ఇచ్చిందండి. మా ప్లాన్లు అన్ని ఉన్నాయండి. దీనికి సంబంధించిన కాగితాలు అన్ని రికార్డులో ఉందండి. దాని చేత మాకు తగిన న్యాయం చేయమని మేము కోరుతున్నామండి. గోపి అండి, 17వ వార్డు సంబంధించి